హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జెస్వి వ్లాగ్స్. ఈ వీడియోలో నేను సుజాత జ్యూసర్ తీసుకున్నానని ఆల్రెడీ చెప్పాను కదండి. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ నేను షార్ట్ రిలీజ్ చేశాను కదా. 1 మంత్ యూసేజ్ తర్వాత నేను ఇప్పుడు దీని మీద వీడియో తీసి చూపిస్తున్నాను మీ అందరికీ. ఇది నా హానెస్ట్ రివ్యూ అండి. అంటే ఫ్యూచర్లో ఎవరైనా జ్యూసర్ తీసుకోవాలి అని అంటే ఇది వర్త్ ఇట్టా కాదా, నా ఎక్స్పీరియన్సెస్ వరకు నేను చెప్తానండి ఈ వీడియోలో. ఇదేమో అన్బాక్సింగ్ వీడియో అండి. ముందేమో ఇలా వస్తాయి అన్నమాట మనకి ప్యాకేజింగ్ అదంతా కూడా. ఆ పెద్దదేమో జ్యూసరు, ఇదేమో జ్యూస్ చేసుకునే జారు. మనకి మంచిగా నీట్గా వచ్చిందండి, ఏం డ్యామేజ్లు అయితే ఏం రాలేదు. అదేమో జల్లెడ అట్లా ఉండేది. సో ఇగోండి ఒకటి. ఇదేమో చట్నీ జార్ ఒక్కదానికి వాళ్ళు క్లిప్స్ ఇచ్చారు. ఇదేమో మీడియం జార్ ఇచ్చారు, దీనికేమో క్లిప్స్ ఇవ్వలేదు. ఇంకా మనం వర్క్ చేసేటప్పుడు దాన్ని పట్టుకోవాలి ఆ లిడ్ని. చట్నీ జార్కి అవసరం లేదు. ఈ రింగ్ నేను ఫస్ట్ ఎందుకా ఇది అనుకున్నా, బట్ యూసేజ్ చేసేటప్పుడు అదే మెయిన్ అనమాట. అంటే మనం చిన్న జార్లు వేసేటప్పుడు అది పెట్టి వర్క్ చేసుకోవాలన్నమాట. ఇవేమో స్పేర్ పార్ట్స్ ప్యాకెట్ ఇచ్చారు. చెప్పాను కదా, చట్నీలు, పొడులు, మసాలాలు ఇవి వేసుకోవడానికి చిన్న జార్ ఇచ్చారు. బట్ క్వాలిటీ చాలా చాలా బాగుందండి. లిడ్ క్వాలిటీ కానీ, ఆ జార్స్ లోపల బ్లేడ్స్ అంతా కానీ క్వాలిటీ చాలా బాగుంది. మనం జ్యూసర్ మీద పెట్టి వర్క్ చేసేటప్పుడు కూడా అది మంచిగా ఫిట్ అయ్యి చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఇది చూసారు కదా, నెట్ ఉన్నది. అది ఎలా యూస్ చేస్తారో నేను మీకు చూపిస్తాను తర్వాత. ఇది ఇంకా మెయిన్ అండి జ్యూసరు. దాని ఎక్స్టెంట్ వైరు కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. మరి మామూలుగా అయితే మిగిలిన వాటికి చిన్న చిన్నవి ఇస్తారు కదా, బట్ దీనికి వైరు కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఇదేమో జల్లెడ, జ్యూసులు చేసేటప్పుడు అది వేస్తారనమాట. ఇదిగోండి మీకు డెమోలా చూపిద్దామని ఇవన్నీ పెట్టాను. ఇంకా మనం ఏ ఫ్రూట్స్ అయినా బనానా జ్యూస్, మిల్క్ షేక్లు అన్నీ చేసుకోవచ్చండి. సో ప్రస్తుతానికైతే ఇలాగ అరేంజ్ చేశాను అనమాట. మీకు స్టెప్ బై స్టెప్ ఎట్లా ఏంటి అని కూడా చూపిస్తాను. జనరల్గా అయితే ఇవి ఫ్రూట్ జ్యూస్లు బయట బండ్లు అమ్ముతారు కదా, వాళ్ళు ఎక్కువగా ఈ కంపెనీని యూజ్ చేస్తారు అని చెప్పారు మా హస్బెండ్. ఈ రింగ్ ఎందుకంటే చెప్పాను కదా, ఇట్లా ఈ జార్స్ పెట్టేటప్పుడు మాత్రం ఆ రింగ్ని పెట్టుకోవాలన్నమాట. సో ఇలా ఒక్కసారి తిప్పుకుంటే చాలు. ఇలా అండి. అది కనుక తీస్తుంటే రాకపోతే ఇంకా రింగ్ వరకు తీసి మళ్ళీ ఇలా పెట్టుకోవచ్చు. మాకు ఇది 6,000 పడిందండి. ఆ రోజు అన్ని ఆఫర్స్ ఉన్నాయి. కార్డ్స్ కూడా యూస్ చేస్తే మాకు ఫైనల్గా 6,000కి వచ్చింది. ఇదేమో మీడియం జార్ అండి. నేనేమో ఇంకొంచెం పెద్ద జార్ కూడా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఇంకంటే దీంట్లోనే దోసపిండి, ఇడ్లీ పిండి అవి వేసుకోవాలంటే కొంచెం కొంచెం క్వాంటిటీలో వేసుకుంటా చేసుకోవాల్సి వస్తుంది. అదొక్కటే నాకు కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. అంటే ఇంత పెద్ద జారు కూడా ఇంకోటి ఇచ్చుంటే బాగుండు అనిపించింది. ఇదేమో ఫ్రూట్ జ్యూస్లు వేసుకునేదండి. ఇప్పుడు గ్రేప్స్, దానిమ్మ అవన్నీ కూడా ఈ మధ్యలో వేయాలన్నమాట. వేస్తే అది తిరిగేటప్పుడు పిప్పి మాత్రం లోపలే ఉండిపోయిద్ది, జ్యూస్ బయటికి వచ్చేసిద్ది అనమాట. ఈ లిడ్ ఉంది కదా, మనం అస్తమానం జార్ మొత్తం కూడా ఓపెన్ చేయకుండా ఆ లిడ్ వరకే పైన ఓపెన్ చేసి ఫ్రూట్స్ వేసుకోవచ్చు. చూసారు కదా, ఇట్లా బయటకు వచ్చేస్తుంది ఆ నెట్లో నుంచి. ఈ లిడ్ ఓపెన్ చేసి మనం మళ్ళీ ఫ్రూట్స్ వేసుకొని మళ్ళీ తిప్పుకోవచ్చు అనమాట. మొత్తం ఊరికే పొద్దుగూకులు జార్ మొత్తం తిప్పాల్సిన పని లేదు. వెంటనే క్విక్గా అయిపోద్దండి. జస్ట్ 1 మోడే నేను పెట్టింది, హై స్పీడ్ కూడా పెట్టలేదు, నార్మల్ మోడే పెట్టాను. వెంటనే అయిపోతుంది. బట్ కంపెనీ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుందండి. ఇంకా డైరెక్ట్గా మనం పోసేసుకొని తాగేసేయటం, ఎందుకంటే ఇత్తనాలు అవన్నీ లోపలే ఉండిపోతాయి. మళ్ళీ వాటిని స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదు. గ్రేప్ వేసాను కదా, ఇప్పుడు మీకు ఇది మామూలుగా అయితే జార్లో వేసాను కదా, ఇప్పుడైతే ఓన్లీ పిప్ అంతా పక్కకి వెళ్ళిపోయి డైరెక్ట్ పక్కన పడుతుంటుంది కదా జ్యూసరు, అది ఎలా వర్క్ అయితే చూపిస్తాను. ఇప్పుడు ఇలా పెట్టేసి జస్ట్ ఒక తిప్పాలండి, మనకు అర్థమవుతుంది అది సెట్ అయిందా కాలేదా అని. సో ఇలా పెట్టాలి. ఒకవైపు ఏమో ఆ పంప్ లాగా ఉంది కదా, ఒకవైపు అది ఉండి దానికి ఆపోజిట్ సైడ్లో ఈ పెద్ద డబ్బా పెడితే ఇందులోకి వేస్టేజ్ అంతా కలెక్ట్ అయింది. ఈ సైడ్స్ క్లిప్స్ కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇంకేమో ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలన్నమాట.
ఇందులో కూడా గ్రేప్ జ్యూస్ వేసుకోవచ్చు. నేను మీకు అది చూపించాలని ఇందాక ఫ్రూట్ జ్యూస్ దాంట్లో వేసాను. చూసారు కదా, ఇంకా ఆన్ చేసి ఆ పైన మాత్రం అది పట్టుకోవాలండి. వైట్‌ది స్టిక్ లాగా ఇచ్చారు కదా, అది పట్టుకుంటేనే, అంటే అది ప్రెషర్ లాగా అనమాట, లోపలికి ప్రెషర్ తన్నినట్లు ఉండిద్ది. అది కనుక పట్టుకోకపోతే మిషన్ వర్క్ అవ్వదు. సో ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ మనం చేసుకోవచ్చు అనమాట. ఈ జ్యూసర్లు మెయిన్ ఎవరికంటే, ఇప్పుడు మనం ఎక్కువగా ఫ్రూట్స్ ప్రిఫర్ చేస్తాం కదా, జ్యూసులు తాగడానికి కానీ ఫ్రూట్స్ తినడానికి కానీ, పిల్లలు కూడా తినడానికి బాగుంటుంది కదా. అంటే ఇప్పుడు మా పాప ఉంది, ఆమె దానిమ్మ అవి తినదు. సో అలాంటి వాళ్ళకి ఇలా ఫ్రూట్ జ్యూస్ ఒక గ్లాస్ ఇస్తే వాళ్ళకి న్యూట్రిషన్స్ అంతా అందుతాయి కదా. సో అలా మనం ప్రిఫర్ చేయొచ్చు. ఎవరైనా ఇంట్లో అందరం కూడా ఒకసారి జ్యూస్ వేసుకొని తాగొచ్చు. ఏబీసీ జ్యూస్ ఇవన్నీ మార్నింగ్స్ ప్రిఫర్ చేస్తాం కదా, అవన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చు. బయట మనం జ్యూస్ బండ్ల దగ్గర వాళ్ళంతా హైజీన్గా కూడా చెయ్యరు కదా. బట్ ఇది ఒక్కటి మన ఇంట్లో ఉంటే మటుకి మనం ఇంకా బయట తాగినట్లే ఉండిద్ది. సో అంటే ఇది ఇంకా టైం సేవింగ్, ఇంకా వచ్చేసి స్పేస్ సేవింగ్ కూడా. ఈ యొక్క జ్యూసర్ తోటే మనము ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ వేసుకోవచ్చు, అండ్ పిండ్లు అవన్నీ పొడులు అన్నిటికి కూడా, ఎందుకంటే 2 in 1 కదా. సో ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. అండ్ కాస్ట్ కూడా 6000. ఇంకా ఇదనమాట, వాళ్ళు ఒక వైట్ బ్రష్ ఇచ్చారండి, నేను వాష్ చేస్తున్నాను కదా అది. దాంతో వెంటనే రన్నింగ్ ట్యాప్ కాడ పెట్టేస్తే వెంటనే ఈజీగా క్లీన్ అయిపోయిద్ది. సో ఇట్లా జస్ట్ చూస్తున్నారు కదా, ఊరికే అలా అన్నాను నేను, అంతే. అలా అంటేనే వెళ్ళిపోతుంది అంతా. పెద్ద క్లీనింగ్ కూడా కష్టంగా ఏం లేదండి. ఇది డస్ట్ ఒకేసారి మనం జ్యూస్లన్నీ వేసేసుకున్నాక ఒకేసారి క్లీన్ చేసుకోవచ్చు. నేను జస్ట్ మీకు చూపిద్దామని ఇప్పుడు చూపిస్తున్నాను. ఇంకా అలా రన్నింగ్ ట్యాప్ కింద పెట్టేస్తే చాలా అదే వెళ్ళిపోతుంది అనమాట. దానిమ్మ జ్యూస్ చేశాను కదండి, అది ఇక్కడ పోస్తున్నాను అనమాట. నొరగొస్తే అది తీసేసాను, జస్ట్ అంతవరకు పోసాను. ఇంకా మనం జల్లెడ పట్టాల్సినంత అవసరం ఏం లేదు, క్లీన్గా వచ్చేస్తుంది. ఇదేమో బత్తాయి పండ్లు తీసానండి. బత్తాయి, ఆరెంజ్, కుకుంబర్ ఏదైనా మనం జ్యూస్ తీయొచ్చండి. వాటర్ మెలన్ కానీ, పైనాపిల్ ఏదైనా ఇంక ఇదే ప్రాసెస్. చిన్న చిన్న పీసెస్గా ముక్కలుగా కట్ చేసుకొని వేయాలి. ఇక్కడ ఫోర్స్ ఎక్కువ అయ్యి కొంచెం బయటకు వచ్చేసాయి, అందుకని నేను పెద్ద బౌల్ పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఆ పంప్ ఉంది కదండి, ఆ పంపు పైన వాడు ఒకటి ఇస్తాడు, నేను అది పెట్టడం మర్చిపోయాను, అందుకే కొంచెం బయటకు వస్తున్నట్టు అనిపించింది. అంటే హడావిడిలో గుర్తులేదు, ఇంకా తర్వాత మళ్ళీ పెట్టాను. అది పెడితే ఇంకా అసలు మనకి బయటికి చిందినట్టు అట్లా ఉండదన్నమాట. చూస్తున్నారు కదా, అక్కడ కొంచెం బయటికి స్ప్రెడ్ అవుతున్నట్టుంది. అది నేను తర్వాత పెట్టుంటాను. అది పెడితే కనుక అక్కడే పడిపోతాయి అనమాట. జ్యూస్ అంతా కిందంతా ఏమీ డస్ట్ లాగా అవ్వకుండా ఉంటుంది, మెస్సీ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇట్లా రన్నింగ్లోనే ఉందండి ఆల్రెడీ మిషను, నేనేం ఆపట్లేదు, ఒక్కొక్కటి వేసుకుంటూ దాన్ని రన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఈజీ ప్రాసెస్సే. డస్ట్ ఏమో ఇటు కలెక్ట్ అవుతూ ఉంది, ఆ వేస్ట్ పిప్పి అంతా. ఇటువైపు ఏమో జ్యూస్ కలెక్ట్ అవుతూ ఉంది. బయట ఇంక ఇలానే కదా మనకి ఇచ్చేది, కాకపోతే వాళ్ళు ఎక్కువ షుగరు, ఐస్ ఇవన్నీ యాడ్ చేస్తూ ఉంటారు. అదే మనం ఇంట్లో చేసుకున్నట్టయితే కొంచెం హెల్తీగా చేసుకొని పిల్లలకు కూడా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, మా బాబు ఉన్నాడు 2.5 years, వాళ్ళు అన్నీ తినడానికి ఇష్టపడరు కదా. సో ఇలాంటివి తయారు చేసి ఇస్తూ ఉంటే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా తాగుతారు కదా. అండ్ మనకైనా కానీ టైం ఉండదు అన్నీ తినటానికైనా. సో ఇట్లా జ్యూస్ అయితే ఒక గ్లాస్ తాగేసి మన వర్క్ మనం చేసుకోవచ్చు కదా. సో అట్లా అనమాట. ఇదేమో వాటర్ మెలన్ వేస్తున్నాను, అస్సలు పిప్పే ఉండదండి, మీరు నమ్మొచ్చు, చాలా బాగుంటుంది వాటర్ మెలన్ జ్యూస్ అయితే. మరి అక్కడేమి వాడు జల్లెడ అట్లా ఏమి ఇవ్వరు కదా, జస్ట్ దాంట్లో నుంచి బయటకు వెళ్ళిపోద్ది, ప్యూర్గా వస్తుంది అనమాట. మనం జల్లెడ కూడా నేను ఎక్స్ట్రా పెట్టలేదు. అక్కడ ఇందాక పంపుకి పైన క్లిప్లా ఉండిద్ది అన్నాను కదా, ఈ వీడియోలో పెట్టాను. సో ఇట్లా మనం ఎన్నైతే ఇంకా కొంచెం స్మాల్ పీసెస్ కట్ చేసుకొని ఇంకా అవన్నీ పోసుకోవాలన్నమాట. మేము ఇదే తీసుకోవడానికి రీజన్ అండి, మాకు అప్పుడే మిక్సీ పాడైందనమాట, జార్స్ పగిలిపోయాయి. సో మిక్సీ తీసుకుందామని చూస్తూ ఉన్నాము. నేను ఇంకా ఎప్పటి నుంచో జ్యూసర్ తీసుకోమని చెప్పాను. యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఓన్లీ జ్యూసర్ది ఉందండి, అదే తీసుకోమని చెప్తే మా హస్బెండ్ 2 in 1 ఉంటుంది చూద్దామని చెప్పేసి సెర్చ్ చేస్తే ఇది కనపడింది. ఓకే, సుజాత బ్రాండ్ చాలా మంచిది కదా అని
రివ్యూస్ అన్నీ చెక్ చేసి మా హస్బెండ్ ఇది తీసుకున్నారు. నిజంగా టైమ్ సేవింగ్ అండ్ మనీ సేవింగ్ 6000కే మాకిదొచ్చేసింది. మామూలు జ్యూసర్ అయితే 7000 మళ్ళీ మిక్సీ ఒక 5000 అట్లా ఉంటది గదా! సో, ఇదైతే 6000కే 2 ఇన్ 1 వచ్చింది. చూసారా మా పాప మామూలుగా అయితే తినదు ఫ్రూట్సు. ఇలా జ్యూసులు ఇస్తే మాత్రం తాగుతుంది. మా మామయ్య అండి. ఆయన గూడా తాగుతున్నారు. చాలా బావుందని జెప్తున్నారిప్పుడు. ఇంగ జూసుకోండి మా హీరో వచ్చాడు. మా బుజ్జోడు 2 ½ ఇయర్స్ మా వాడికి. వాడు గూడా తాగి మేము సూపర్ అను అనంగానే సూపర్ అంటున్నాడు. ఓకే అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.